కాకినాడ సూర్యారావుపేట బాల త్రిపుర సుందరి ఆలయం ఎదురుగా ఉన్న కోనేరు దుర్గంధ భరితంగా చిట్టడివిగా మారిందని క్లీన్ అండ్ గ్రీన్ చేపట్టి గార్డెన్ పార్క్ గా అభివృద్ధి చేయాలని పౌర సంక్షేమ సంఘం కోరింది. ఎండు చెత్త చెదారాలు, పొదలు, తుప్పులు, ప్లాస్టిక్ వ్యర్థాలు, ఖాళీ కొబ్బరి బొండాలు, మద్యం సీసాలు, జంతు కళేబరాలతో చిట్టడివిగా మారి దుర్గంధంగా తయారైందన్నారు. వీటిని తొలగించి గార్డెన్ వాకింగ్ ట్రాక్ ను వాడుకలోకి తీసుకురావాలన్నారు. గట్ల మీద దేవతా శిలా విగ్రహాలకు రక్షణ లేకుండా అపారిశుద్ధ్యంలో ఉంచడం దేవాదాయ శాఖకు తగదన్నారు. మండపాలు నిర్మించాల్సిన బాధ్యత ఉందన్నారు. 2018లో యజ్ఞయాగాలు చేసి నైరుతిలో ప్రతిష్టం చేసిన శివలింగం, నాగశిల్పం డంపింగ్ చెత్తలో పోగుపడడం అత్యంత దురదృష్టకరమైన అరిష్టం కలిగించే అపచారమన్నారు. కోనేరు బయట విషపూరిత కోనో కార్పస్ వృక్షాలు, చెరువులో గుర్రపు డెక్క, దుర్గంధ వ్యర్థాలు నిండుగా ఏర్పడ్డాయన్నారు. దేవాదాయ శాఖ, మున్సిపల్ కార్పొరేషన్ తగిన అభివృద్ధి పనులు చేయించి కోనేరును గ్రీన్ గార్డెన్ గా అభివృద్ధి చేసి వాడుకలోకి తీసుకురావాలని, ఇందుకు స్పెషల్ ఆఫీసర్ కలెక్టర్ చర్యలు తీసుకోవాలని పౌర సంఘం కన్వీనర్, సామాజికవేత్త దూసలపూడి రావణరాజు కోరారు. ప్లాస్టిక్ వ్యర్థాలతోటి, తాగి పాడేసినటువంటి సీసాలతోటి చాలా దారుణంగా ఉంది. దేవాలయం ఎదురుగుండగా ఉన్నటువంటి కోనేరుని పరిశుభ్రం చేయించాల్సిన బాధ్యత దేవాదాయ శాఖ మీద ఉంది, నగర పాలక సంస్థ మీద ఉంది. అదేవిధంగా ఈ యొక్క కోనేరులో మరి 2018లో నీరు ఎండబెట్టి అక్కడ యజ్ఞాలు చేసినప్పుడు గట్ల మీద 6 శిలా విగ్రహాలు దేవతామూర్తులు ప్రతిష్ఠ చేయించారు. అవి గాలికి వదిలేశారు. కాకిరెట్లతో అపరిశుభ్రంగా ఉంటుంది. వానలకు మాత్రమే అవి పరిశుభ్రం అవుతూ ఉంటాయి. అక్కడ ఈశాన్యంలో నైరుతిలో అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఇప్పుడు అక్కడ డంపింగ్ అంతా పోగుపడిపోయి ఉంది. ఇది మంచి విధానం కాదు. ఆ యొక్క దేవతా విగ్రహాలకి మండపాలు నిర్మాణం చేసి రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా వాకింగ్ ట్రాక్ని శుభ్రంగా బాగు చేయించి గ్రీన్ గార్డెన్గా ఈ శ్రామిక పుష్కరిని, త్రిపుర సుందరి కోనేరుని అభివృద్ధి చేయాలని దేవాదాయ శాఖ అధికారులని, నగరపాలక సంస్థ అధికారులని, ముఖ్యంగా స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి జిల్లా కలెక్టర్ గారిని పౌర సంక్షేమ సంఘం కోరి ప్రార్థిస్తోంది.